వ్యవసాయ రుణ వర్గీకరణ. వ్యవసాయ రుణాలను రుణ ఆధారాన్ని బట్టి, రుణాల కాల వ్యవధిని బట్టి, రుణ వినియోగమును బట్టి అనేక రకాలుగా వర్గీకరించినారు. వ్యవసాయదారులు చేసే రుణాలను ఏ ఆధారము ద్వారా చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఒకటి సంస్థాగత రుణాలు, రెండు సంస్థాగతము కాని రుణాలు. సంస్థాగత రుణాలను ప్రభుత్వ రుణాలు అని అంటారు. వ్యవసాయదారులు ప్రభుత్వము వద్ద కానీ, సహకార పరపతి సంఘాల వద్ద కానీ, వాణిజ్య బ్యాంకుల వద్ద కానీ, గ్రామీణ బ్యాంకుల ద్వారా చేసిన రుణాలను ప్రభుత్వ రుణము లేక సంస్థాగత రుణము అని అంటారు. రెండవది సంస్థాగతము కాని రుణము. సంస్థాగతము కాని రుణాలను ప్రైవేట్ రుణాలు అని పిలుస్తారు. వ్యవసాయదారులు రుణాలను వడ్డీ వ్యాపారస్తుల వద్ద కానీ, భూస్వాముల వద్ద కానీ, కమిషన్ ఏజెంట్ల వద్ద కానీ, వ్యాపారస్తుల వద్ద కానీ, బంధువులు స్నేహితుల వద్ద చేసినటువంటి రుణాలను సంస్థాగతము కాని రుణాలు లేక ప్రైవేట్ రుణాలు అని అంటారు. 1951 నాడు మొత్తము వ్యవసాయ రుణాలలో కేవలం 7% రుణాలు మాత్రమే సంస్థాగత రుణాలు, 93% రుణాలు ప్రైవేట్ రుణాలే. ఈ 93% రుణాలలో సుమారు 74% రుణాలను వడ్డీ వ్యాపారస్తుల వద్ద చేసినారండి. దెన్ వ్యవసాయ రుణాలను వాటి యొక్క కాల వ్యవధి, తిరిగి చెల్లించే కాల వ్యవధిని బట్టి 3 రకాలుగా వర్గీకరించినారు. అవి ఒకటి స్వల్పకాలిక రుణాలు. స్వల్పకాలిక రుణాల కాల వ్యవధి జాతీయ స్థాయిలో 12 నెలల నుంచి 15 నెలల కాల వ్యవధి. ఈ స్వల్పకాలిక రుణాలను వ్యవసాయదారులు అసలు వడ్డీ కలిపి ఒకే వాయిదాలో చెల్లిస్తారు.